ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ జరగడంపై బీఆర్ఎస్ ఆయనకు షోకాజ్ నోటీస్ ఇచ్చింది. వారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అంతేకాదు ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది. సరైన వివరణ ఇవ్వకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని అధిష్టానం హెచ్చరించింది. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిపై పార్టీ అధిష్టానం సీరియస్ గా ఉంది. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ జరపడంపై బీఆర్ఎస్ ఆయనకు షోకాజ్ నోటీస్ ఇచ్చింది. వారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అంతేకాదు ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది. సరైన వివరణ ఇవ్వకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని అధిష్టానం హెచ్చరించింది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, పైలట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ అధిష్టానం షోకాజ్ నోటీస్ ఇచ్చింది, అప్డేట్స్ ఏంటి? జ్యోతిగా మరి పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరిగిన ఆ డ్రగ్స్ పార్టీలో దాంట్లో 6 పాజిటివ్ వచ్చిన సంగతి నాకు తెలిసిందే. దాంట్లో పైలట్ రోహిత్ రెడ్డి కూడా పాజిటివ్ రావడం కావచ్చు, తర్వాత ఏలూరు ఎంపీ సంబంధించి ఆయన కూడా పాజిటివ్ రావడం కావచ్చు. మొత్తానికి తెలంగాణ ఏపీ 2 రాష్ట్రాల్లోనూ ఈ యొక్క డ్రగ్స్ సంబంధించిన అంశం కలకలం సృష్టిస్తోంది. దీనిపై ఇక మరి ప్రతిపక్షాలు అయితే మరి వీళ్ళందరిపై కూడా రాజీనామా చేయించాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కూడా పైలట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. సో మీరు పాల్గొన్న ఈ యొక్క సమావేశంలో మాదక ద్రవ్యాల వినియోగం ఆరోపణలపై షోకాజ్ నోటీస్ ఇస్తున్నామని చెప్పి కూడా చెప్పడం కావచ్చు. అదే క్రమంలో వివిధ మీడియా నివేదికలు మరియు ఇతర విశ్వసనీయ సమాచారం ప్రకారం హైదరాబాద్ పరిసర ప్రాంతంలో నిర్వహించిన సమావేశంలో మీరు హాజరై ఉండగా అక్కడ మాదక ద్రవ్యాలు వినియోగించబడ్డాయని ఆరోపణలు వెలువడిన విషయం పార్టీ ఉన్నత నాయకత్వం దృష్టికి వచ్చింది. ఈ అంశం విస్తృతంగా మీడియాలో ప్రచారం పొందడం వల్ల పార్టీ ప్రతిష్టకు కూడా మరి ప్రజల్లో ఆందోళనకు దారితీస్తోంది. సో భారత రాష్ట్ర సమితి పార్టీ ఒక బాధ్యతాయుతమైన రాజకీయ సంస్థగా చట్టపరమైన నిబంధనలు మరియు నైతిక విలువలను పాటించడంలో కట్టుబడి ఉంది. అక్రమ కార్యకలాపాలు, ముఖ్యంగా మాదక ద్రవ్యాల వినియోగం లేదా వాటితో ఏ విధమైన సంబంధం కలిగి ఉండడాన్ని కూడా పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. కనుక ఈ నేపథ్యంలో ఈ సంఘటనలో మీ హాజరు మరియు ప్రమేయంపై వచ్చిన ఆరోపణలు పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఉండడంతో ఈ విషయాన్ని పార్టీ అంతర్గత అత్యంత గంభీరంగా కూడా పరిగణిస్తోంది. అదే క్రమంలో అందువల్ల పార్టీ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకు ఈ నోటీసు అందిన తేదీ నుండి 7 రోజుల్లోపు మీపై వచ్చిన ఆరోపణలపై స్పష్టమైన మరియు సమగ్ర లిఖితపూర్వకమైన వివరణను సమర్పించవలసిందిగా మిమ్మల్ని ఆదేశిస్తున్నాము. అదేవిధంగా ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునే వరకు మీరు పార్టీ కార్యక్రమాలకు మరియు అధికారిక కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఉండవలసిగా ఆదేశిస్తున్నామని చెప్పి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. రైట్, థాంక్యూ శ్రీనివాస్.